మిథున రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఒక 50% బాగుంటుంది. జన్మరాశిలో రవి, గురువు అస్తంగతం అవడం, గురుబలం లేకపోవడం వల్ల ఒక పనికి 2 సార్లు చేయడం, ప్రాజెక్ట్ వస్తుంది అనుకుంటే రాకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఉద్యోగం మారాలనుకోవడం, ఉద్యోగంలో సహోద్యోగులతోటి విభేదాలు కావచ్చు, చికాకులు ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏం చేయాలా, లేదా ఉద్యోగం మానేసి ఇంకో చోటకి వెళ్ళిపోవాలా అన్న ధోరణి కూడా ఏర్పడుతుంది. అది ఎటువంటి ఇబ్బంది లేదండి, ఇది తాత్కాలికమే. మళ్ళీ జూలై 21 నుంచి గురువు కంబస్ నుంచి నార్మల్కి వస్తారు. అక్కడి నుంచి మళ్ళీ శుభ ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం మళ్ళీ రావడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 రూపాయలకి 16 రూపాయలు ఖర్చు ఉంటుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక పెద్ద ప్రాజెక్టు మీ చేతికి అందుతుంది. ఉద్యోగం మారాలనుకున్న వారు కూడా మంచి ఉద్యోగంలో మారుతారు. ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. రావాల్సిన లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. సబ్జెక్ట్ మారాలన్నా, లేదా విదేశాలకు వెళ్ళాలన్నా, లేదంటే యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు మీద కొద్దిగా శ్రద్ధ తగ్గుతుంది. ఆ శ్రద్ధని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. భాగ్యంలో రాహు ఉన్నారు. మైండ్ని 10 విధాలుగా మార్చడం, లేదంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూసుకోవడం, తెలుసుకోవడం అటువంటివి జరుగుతుంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విషయ వ్యవహారాలు కావచ్చు, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు చక్కగా ఉన్నాయి. వచ్చిన అవకాశాలని మీరు చక్కగా ఉపయోగించుకుంటారు. అయితే ఎక్కువగా ఆలోచించడం అనేది చెప్పదగినది కాదు. మీ పని మీరు చేసుకోండి. సాధ్యమైనందుకు దైవారాధన చేయడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేయడం, అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.